ఓం శ్రీ సాయిరామ్. నా పేరు జనార్దన్ అండి. అశ్వరావుపేట సమితి. కొంచెం చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు రాజేశ్వరరావు గారని ఇక్కడ సమితి కన్వీనర్ గా ఉన్నారు. కానీ పొద్దున్నే వచ్చి ఇలా భజన తీసుకెళ్లేవారు నగర సంకీర్తనకి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు చేసే గాని స్వామి గురించి ఏంటి తెలుసుకోలేదు, ఇది అవ్వలేదు. 95 లో ఒకసారి సత్తుపల్లి సమితి వాళ్ళు ద్వారా అక్కడ సేవ చేయడానికి వెళ్ళడానికి అని అడిగారు. అవగాహన లేక అప్పుడు వెళ్ళలేదు. రాజేశ్వర గారితో మాత్రం రోజు నగర సంకీర్తన అవి వెళ్తుండేవాడిని. అయితే 2002లో నేను మదిర దగ్గర ఎర్రుపాలెంలో అంటే బ్యాంకులో పనిచేస్తాను నేను. అక్కడ టెంపరరీగా చేసే అవకాశం వచ్చింది. అక్కడ మేనేజరు ఈ వర్క్ చేయడం చూసి ఇక 4 రోజులు నువ్వు పోయినా కూడా శాలరీ ఇస్తా అని చెప్పారు. సరే అని 4 రోజులు అట్లా పుట్టపర్తి వెళ్ళొద్దాము, గుంటూరు నుంచి ట్రైన్ తక్కువ రేటు ఉంటది ఇట్లా అని ఫస్ట్ టైం నేను 2002లో స్వామి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇది స్వామి రావడం వెళ్ళటం ఏంటి ఎట్లా అని మనసులో అనుకున్నా అనమాట. 2-3 దర్శనాలకు వరకే నాకు సమయం ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కాబట్టి. అయితే రెండో దర్శనం అయిన తర్వాత ఇట్లాగే అందరూ కూర్చొని ధ్యానం చేయటం, ఫారినర్స్ ఉంటారు కదా, ఇది నాకు ఏం తెలియలేదు, అనుభవం రాలేదు. అప్పుడు అక్కడ సనాతన సారథి పాతవి రూపాయి చొప్పున అమ్మడం అనేది చేస్తున్నారు. చిన్న కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు. ఒక సనాతన సారథి కొన్ని ఒక ₹5 ఇచ్చి ఒక 5 కొన్నాను. అందులో స్వామి వెనకాల 1969లో ఈ నడయాడు కార్యం అనేది చులకన చూడవద్దు, నన్ను దర్శించుకున్న తర్వాత ధ్యానంలో ఉండండి, అప్పుడు నాలో ఉన్న దివ్యశక్తి మీలో ఉండి మిమ్మల్ని ఒక మంచి మార్గం వైపు నడుస్తుందని స్వామి చెప్పినటువంటి చూశానన్నమాట. అప్పుడు అర్థమైంది స్వామి దగ్గర అంటే ఇలా అని అనుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు బట్టి కొంచెం ఆర్థికంగా జాబ్ అది లేక ఆర్థికం కొంచెం వెనకబడి ఉన్నాను. స్వామి ఆయన చేతిలో వెళ్ళిపోయాను అనమాట. ఇక నేను ఇక్కడ ఇదే సత్యసాయి బాబా అశ్వరావుపేట సమితిలో మా అమ్మగారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ చెప్పారు ఇక్కడ స్వామికి ఇది చేసుకో, దండం పెట్టుకోవట్లని. అనుకోకుండా మా అత్తమ్మ గారు ఒక ఆవిడ ముహూర్తం పెట్టి ముడుగు చేయించేశారు నాతో. ఇక స్వామి చేతిలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అప్పుడు. ఈ 10 days లో ఈ ఒడుగు చేయించడం ఇవన్నీ జరిగింది అనమాట. ఆ తర్వాత స్వామి దగ్గరికి ఒకసారి ఇక ఫ్యామిలీతో ప్రతి సంక్రాంతికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ బాల వికాస్ అనేది చేసేవాడిని ఇక్కడ అశ్వరావుపేట. నేను ఇటు చెర్ల వెళ్ళి అక్కడ పనిచేసినప్పుడు బ్యాంకులో చెర్లలో బాగా చేశాను. అంటే మంచిగా అప్పుడు కొంచెం దాని గురించి ఎక్కువ కృషి చేసే స్వామిది. చెర్లలో చేశాం, కల్లూరులో, కొత్తగూడెంలో, ఇట్లా అశ్వరావుపేటలో కూడా ఎక్కువ, సత్తుపల్లిలో ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా బాల వికాస్ చేసుకుంటూ వచ్చాం. అయితే మా మిస్సెస్ కానీ మా బాబు వీళ్ళందరూ కూడా, నాన్నగారు అమ్మగారు వీళ్ళందరూ కూడా స్వామి యొక్క బాగా భక్తిగా ఉండడం అన్ని చేస్తారు. రోజు ప్రతి పని కూడా స్వామికి చెప్పకుండా ఏ పని చేయడం అనేది జరగదు. చెప్పకుండా చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. వాస్తవంగా స్వామి మమ్మల్ని అందరిని నడపడం జరుగుతూ ఉంది. ప్రతి నిమిషం కూడా స్వామి మాకు ఎంతో అనుభవంగా ఇది చేస్తున్నారు. చెప్పాలంటే ఎన్ని రోజులు అన్నట్టు కూడా సరిపోదా అనిపిస్తుంది. స్వామి బ్లెస్సింగ్స్ మాత్రం ప్రతి క్షణం మాకు ఉన్నదనే నాకు అనుభవం అవుతుంది సార్. మా మిస్సెస్ కి ఒకసారి అంటే తన అనుభవంలో చెప్తుందేమని నేను అదే ఒకసారి చెవుల్లో తనకి నడు 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 అని ఊరికే వస్తా ఉంది అనమాట సౌండ్. చెవులో వినిపిస్తా ఉంటే ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి నాన్నగారు ఆయన ఏమన్నారంటే, మీరు అక్కడ పుట్టపర్తి వెళ్తుంటారు కదా, అక్కడ దగ్గరలో నుంచి నడిచి వస్తామని మొక్కుకో అని చెప్పేసి అని చెప్పారట. దాని వెంటనే తను ఎంత దూరం తెలియదు, మేము దగ్గరలో ధర్మవరం అని తనకి పేరు తెలుసు, దానివల్ల ధర్మవరం నుంచి నడిచి వస్తామని దండం పెట్టుకోగానే ఆ శబ్దం అంతా పోయింది. పోయిన తర్వాత ఒకసారి అప్పుడు మా బాబు ఎంత చిన్న పిల్లోడు, మంచి మార్చి టైంలో ఎప్పుడో బయలుదేరి వెళ్ళాం.
ధర్మవరంలో దిగి మీ ఇద్దరం నడిచి వెళ్తూ మా బాబు కూడా 10 కిలోమీటర్ల వరకు నడిచాడు. మేము అక్కడ కొత్తూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా చీకటి పడిపోయింది, 6 అయిపోయింది. అప్పుడు స్వామి ప్రార్థన చేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి రమ్మని చెప్పారు. అప్పుడు బస్సులో వెళ్ళామన్నమాట. అప్పుడు దాకా దర్శనం ఇవ్వలేదట. మేము వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి వెళ్తున్నాం. అంటే స్వామి సేవలో మాత్రం పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో నేను బ్యాంక్ జాబ్ పర్మనెంట్ కాకముందు ఒక 7 days మాత్రమే ఉన్నాను. అప్పుడు మంచి అనుభవం అయింది. స్వామి చాలా లీలలు జరిగింది. చెప్పాలంటే ఇంకా ప్రతి క్షణం కూడా మా బాబుని చూసుకోవడం కానీ, స్వామి అన్ని నేను చూసుకుంటానని ఇప్పుడు స్టడీ చేసేది మాకు ఎప్పటికప్పుడు ధైర్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ప్రశాంత్ నిలయంకి వచ్చి నమస్కారం చేసి, స్వామి బాబు ఎక్కడో ఉన్నాడు, ఎట్లా ఏంటంటే హర్యానాలో బీటెక్ చదువుతున్నాడు, దాని గురించి స్వామి నేనే అక్కడ పంపించానని ఆయన సమాధానం చెప్పారు. అక్కడ కూడా ఉండే వాతావరణం కానీ అన్ని కూడా వాడికి కావాల్సిన విధంగా స్వామి చేశారు అన్నమాట. ఇట్లా నాన్నగారు అమ్మగారు కూడా వాళ్ళు కూడా చాలాసార్లు సేవలు అవి చేశారు వాళ్ళు. మా మిస్సెస్ మాత్రం తను హాస్పిటల్లో అవి వర్క్ చేయడం వల్ల తను కుదరలేదు, ఇంట్లో అవి చూసుకుంటూ. అది సాయం. ఇంకా బాల వికాస్లో చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ స్వామి మీకు ఆయన పట్టుకున్న తర్వాత ప్రతి నిమిషం ఒక లీల అనిపిస్తుంది నాకైతే. సేవ చేసిన తర్వాత అప్పుడు బెంగళూరులో ఉన్నారు స్వామి, అక్కడ తీసుకెళ్లారు. స్వామిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు అంతే. ఆయన దగ్గరలో చూసాం అంతే, ఆయన పాద నమస్కారం అవేంటి కాదు. కానీ అలాంటి అనుభవాలు మాత్రం ఇంట్లోనే స్వామి చేసుకోమన్నట్టు చెప్పడం అనిపిస్తూ ఉంటది. మా మిస్సెస్ కి వాళ్ళకు కూడా కొంచెం అనుభవాలు అట్లా అవుతూ ఉంటాయి. తను అంటే కొంచెం ఎక్కువ భక్తి అది వాళ్ళకు ఉంటది, నాకు కూడా ఉన్నదని మనం అనుకుంటాం. మరి ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ ఇంకా సేవల్లో కూడా ఎక్కువ వెళ్ళడం చేయాలనుకుంటా. ఏదో చిన్న చిన్నగా సేవ సమితిలో మాత్రం చిన్న చిన్న సేవలు అప్పుడప్పుడు ఈ ఫంక్షన్స్ కి వాటికి పిలుస్తూ ఉంటారు రాధమ్మ గారు, అప్పుడు చేస్తూ ఉంటాం. అంతా కూడా స్వామి దయ. జై సాయిరాం.